అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామం రాచపల్లికి చెందిన నరసింహరాజు ఒక చిన్న పత్రిక పెట్టుకుని హైదరాబాద్ లో జీవనం సాగిస్తున్నారు. 6 నెలల క్రితం తన స్వగ్రామంలో కొండూరు విజయభాస్కర్ రాజు దగ్గర 1 ఎకరా భూమిని కొనుగోలు చేశాడు. అధికార తెలుగుదేశం పార్టీ నాయకులకు తన ఎకరా భూమిపై కన్నుపడింది. స్థలం తమకు కావాలని అడిగారని, తాను ఇవ్వనని చెప్పారని బాధితుడు మీడియాకు తెలిపాడు. రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అత్తవారి స్థలాన్ని ఎలా కొంటామని నరసింహరాజును తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అనుచరులు శివరాం నాయుడు 15 మందిని వెంటబెట్టుకుని వెళ్లి వారిపై దాడికి పాల్పడ్డాడు. నరసింహరాజు తన పొలంలో నాటుకున్న జామ చెట్లను దౌర్జన్యంగా పీకేశారు. స్వతహాగా మీడియా పర్సన్ అయిన నరసింహరాజు వీడియోలు, ఫోటోలు తీసేందుకు ప్రయత్నిస్తే తన ఫోన్ ని లాక్కున్నారని, సర్వే నంబర్ 407 సబ్ డివిజన్ ను చేసి 457/1 2-3 భాగాలుగా విభజన జరిగింది. 457/1లో ABCలుగా సబ్ డివిజన్ అయింది. అందులో పాస్బుక్ లో పేర్కొన్న ప్రకారం 1B లో ఉన్న ఎకరా స్థలం తనదేనని నరసింహరాజు అంటున్నాడు. తనపై జరిగిన దాడిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని నరసింహరాజు తన అనుచరులతో కలిసి జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. రాజు మాది పెద్దినేని కాలువ రాచపల్లి. నేను 6 నెలల క్రితం అనగా మార్చి నెలలో నేను కొండూరు విజయభాస్కర్ రాజు దగ్గర 1 ఎకరా భూమి కొన్నాను. ఆ భూమి అతను 20 సంవత్సరాల నుంచి అతను ఆధీనంలో అతనే వ్యవసాయ పొలము, మామిడి చెట్లు పూడ్చుకోవడానికి ఫెన్సింగ్ కూడా ఉన్నది. అందులో నేను 1 ఎకరా కొన్నాను. 1 ఎకరా కొన్న తర్వాత కొంతమంది టీడీపీ నాయకులు వచ్చి ఆ ఎకరా నాకు కావాలి అన్నారు. నేను ఇవ్వను, నేను కొనుక్కున్నాను, నా సొంతానికి కావాలి అని అడిగాను. లేదు అని చెప్పి అదే సర్వే నెంబర్లో మాకు కూడా భూమి ఉంది అని చెప్పి వాళ్ళ మామగారికి, అంటే టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజంపేట ఇన్ఛార్జ్ జగన్మోహన్ రాజు వాళ్ళ అత్తగారి భూమి అది, వాళ్ళకు ఉంది, నువ్వు ఎలా కొంటావు అని చెప్పి నన్ను బెదిరించారు. ఈరోజు నేను జామ చెట్లు పూడిస్తే ఆ జామ చెట్లు ఒక 10-15 మంది దాకా వచ్చి టకటకటగా వచ్చి జామ చెట్లు అన్నీ పీకేయడం జరిగింది. ఎంత ఘోరణము, ఎంత అరాచకం జరుగుతుందంటే ఇక్కడ నేను ఒక మీడియా మిత్రుని బ్రదర్ అని చెప్పి సెల్లు పెడితే కూడా సెల్లు పీకేసి నువ్వు నా చేయించేసి సెల్లు జోబిలో పెట్టుకున్నాడు. ఆ సెల్లు తీసుకోవడానికి మళ్ళీ 20 నిమిషాలు మా లోకల్ రిపోర్టర్ అయినటువంటి రెడ్డి శేఖర్ వస్తే ఆయన సాయంతో నేను వాళ్ళ దగ్గర తీసుకున్నా. ఎట్లొచ్చినారంటే వాళ్ళు వచ్చి రాగానే పొలంలోకి దూకేసి చెట్లని టకటక పీకేశారు. ఎంత దారుణం అండి ఇది! మనకి సమాజం ఎక్కడ పోతుంది? ఒక ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్ద మనిషి 1 ఎకరా కోసం ఇటు రావాలన్నా? మేము ఏదో నేను ఒక రిపోర్టర్ పేపర్ మెయింటైన్ చేసుకుంటూ ఒక జాబ్ చేసుకుంటున్నాను. నేను అలాంటిది 1 ఎకరా కోసం వచ్చి పెరుక్కోవాలన్నా బ్రదర్? నాది మీరే ఆలోచించండి. ప్రజలారా మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ జగన్మోహన్ రాజు అరాచకాలు ఒకసారి ఆలోచించండి బ్రదర్. నాకు జగన్మోహన్ రాజు చేతువే కదా, ఎలక్షన్ ముందు వరకు రిపోర్టర్గా ఉన్నప్పుడు నాకేదో మెసేజ్లు కూడా పెట్టేవాడు. ఇది 1, 2 ఎకరాలు, 3 ఎకరాలు, మీ ఇద్దరం టచ్లోనే ఉన్నాం. ఈ పొలం కానించి నా మీద ద్వేషం పెట్టుకున్నారు. ఆ సర్వే నెంబర్ ఎంత? ఎక్కడ ఉంది భూమి? 457 సర్వే నెంబర్ అది. అందులో సబ్ డివిజన్ అయిపోయింది. 457 1 అయింది, 2 అయింది, 3 అయింది. 457 ఒకటే సర్వే, 1వ లెటర్లో నేను తీసుకున్న అతనికి యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇప్పుడు సబ్ డివిజన్ ఆటోమేటిక్గా అయిపోతుంది. అది 1A అతనికి అయింది, నాకు 1B అయింది సబ్ డివిజన్. ఇదివరకు 2-3 సార్లు పిలిపించారు నాకు సిఐ గారు పిలిపించినప్పుడు నువ్వు కొన్నతను అమ్మినతను ఎవరు తీసుకురా అని చెప్పిన సిఐ సార్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు ఆ రోజు రాలేదు. సిఐ గారు మీ పని మీరు చేసుకోండి అని నాకు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ దౌర్జన్యం చేసేసరికి నేను ఎస్పీ గారికి మన కలెక్టర్ కంప్లైంట్ చేద్దామని వచ్చానండి. అమ్ముకునేసాను భూమి.